కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. నీల సరస్వతీదేవి మరియు నీల సరస్వతీశ్వరుడు. వారాణసి. జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి పవిత్ర కాశీభూమిపై నీల రూపంలో ఉందని మీకు తెలుసా? కాశీలో ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శాంతిని ఇవ్వడమే కాకుండా అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే గొప్ప తీర్థం కూడా. ఒకసారి పార్వతీదేవి ఉత్సుకతతో, ఓ నాథా, కాశీలో తారాదేవి ఎక్కడ ఉంది అని అడిగిన మీదట మహాదేవుడు తారాదేవియే సాక్షాత్తు మహానీల సరస్వతి అని, కాశీలో ఉన్న ఆమె జ్ఞానం మరియు ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అని చెప్పెను. తల్లి ఇక్కడ 8 చమత్కార స్వరూపాల్లో భక్తులకు సంక్షేమం ఇస్తుంది. 1. స్పర్శతార, కేవలం స్పర్శతో కళ్యాణం అంటే శుభాలు ప్రసాదించేది. 2. చింతామణి, కోరికలను తీర్చేది. 3. సిద్ధజట, సిద్ధులకు స్వామిని అంటే యజమానురాలు. 4. ఉగ్రతార, కష్టాలను నాశనం చేసేది. 5. హంసతార, జ్ఞానాన్ని ఇచ్చేది. 6. నిర్వాణకల రూపిణి, మోక్షాన్ని ఇచ్చేది. 7. మహానీల, అనంతమైన సర్వవ్యాప్త శక్తి. 8. నీలసాంభవి, శివుడితో ఏకాకార శక్తి. నీల సరస్వతీశ్వరుడు మరియు అక్షోభ్య భైరవుడు ఈ దివ్యస్థానంలో నీల సరస్వతీశ్వర లింగరూపంలో ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించిన మందబుద్ధి కలవాడు కూడా పండితుడవుతాడు. ఇక్కడ నీల అక్షోభ్య భైరవుడు మరియు 64 మంది యోగినులు మాతృదేవత సేవలో నియోగించబడతారు. మహాదేవుని ప్రకారం ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా వేలాది బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలు కూడా నాశనమవుతాయి. ఇక్కడి సరస్వతీకుండం దేవిని సాక్షాత్కరించేలా చేస్తుంది. వసంత పంచమి, అష్టమి మరియు చతుర్దశి నాడు ఇక్కడ పూజించిన భక్తుని వాక్కులో అమ్మ నివసిస్తుంది. కలియుగంలో ఈ శక్తిని రహస్యంగా భావిస్తారని మరియు దీనిని విశ్వాసం మరియు జ్ఞాన చక్షువులు అంటే జ్ఞాన నేత్రాలతో మాత్రమే అనుభవించవచ్చని చెప్పబడింది. ఈ నీలశక్తి వృత్తాంతాన్ని చదివిన ఏ భక్తుడైనా సమస్త జ్ఞానప్రాప్తిని పొందుతాడు. ఓం శ్రీ నీల సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ నీల సరస్వతీశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.